హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ శ్రావణి. అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ నేను మారిపోయానని చెబుతుంటారు చంద్రబాబు. కానీ ఆ మార్పు ఎంతవరకన్న విషయమై టీడీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉండేవి. ప్రస్తుతం 4వసారి సీఎం అయిన సందర్భంలోనూ అదే మాట చెప్పారాయన. అయితే ఈసారి మాత్రం భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా సార్ నిజంగా మారారని అంటున్నారట పార్టీ శ్రేణులు. గతంలో సమయపాలన పాటిస్తానని చెప్పినా అది అంతగా కనిపించేది కాదు. పార్టీకి ప్రభుత్వానికి సరైన సమయం కేటాయిస్తానని చెప్పినా దాన్ని అమలు చేసేవారు కాదు. వాస్తవానికి చంద్రబాబు మీదున్న అతిపెద్ద కంప్లైంట్ కూడా అదే. అధికారంలోకి వస్తే ఆయనకు ప్రజలు పరిపాలనే తప్ప పార్టీ కార్యకర్తలు కనిపించరంటూ నిష్ఠూరమాడుతుంటారు చాలామంది టీడీపీ లీడర్స్. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా చాలా మార్పులు కనిపిస్తున్నాయట. ముందుగా సమయ పాలనతోనే దాన్ని అంచనా వేయవచ్చుంటున్నారు విమర్శకులు. గతంలో చంద్రబాబు సీఎం అంటే రివ్యూలు, ఎడతెరిపి లేని టెలి కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు అన్నట్టుగా ఉండేవి. ఉన్నతాధికారులు కూడా తమ ఆఫీసుల్లో పని చేసుకోవడం కంటే సీఎంతో రివ్యూల్లోనే ఎక్కువగా కాలం గడిపే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలాంటి వాటిని బంద్ చేశారు బాబు. ఓ అరగంట అటు ఇటుగా షెడ్యూల్ ప్రకారం పని కానిచ్చేస్తున్నారు. రోజువారీ షెడ్యూల్ నుంచి అవుట్డోర్ విజిట్ వరకు అంతా టైం అంటే టైం ప్రకారమే జరుగుతోంది. పార్టీ కార్యాలయానికి వెళ్ళినా, సెక్రటేరియట్కు వెళ్ళినా అంతా ఆన్ షెడ్యూల్. ఇక గతంలో రాత్రి వరకు సచివాలయంలో రివ్యూలు చేసే సీఎం ఈసారి అందుకు భిన్నంగా సాయంత్రం 5 లేదా 6 గంటల తర్వాత సచివాలయంలో ఉండకుండా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారట. అన్నిటికీ మించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే తాను 6 దాటాక ఎలాంటి రివ్యూలు పెట్టుకోవడం లేదు సరికదా, మీరు కూడా త్వరగా పని ముగించుకొని 6 తర్వాత ఇళ్లకు వెళ్ళిపోండని మంత్రులకు కూడా సూచించారట సీఎం. ఆయన నోటి నుంచి ఈ మాటలు విన్న మంత్రులు నమ్మలేనట్టుగా మోకాలు పెట్టి అమ్మో మా సార్లో ఇంత మార్పా అని సంబరపడ్డారన్నది సెక్రటేరియట్ వర్గాల సమాచారం. రివ్యూల్లో కూడా సుదీర్ఘ ఉపన్యాసాలకు తాను స్వస్తి పలకడమే కాకుండా అధికారులను కూడా కామ్ టు ది పాయింట్ అంటున్నట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో గెలిచాక విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో తొలి కేబినెట్ భేటీ పెట్టారు. ఆ రోజు సుమారు 9 గంటల పాటు జరిగింది సమావేశం. కానీ 2024 గెలుపు తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీ 3 గంటల్లోనే ముగిసింది. దీంతో చంద్రబాబులో మార్పు చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే చర్చ ఇంటా బయట జరుగుతోంది. ఈ పరిణామంతో మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేయడానికి పనే ఉండేది కాదు. కానీ చంద్రబాబు వచ్చాక వర్క్ లోడ్ విపరీతంగా పెరిగిపోతుందని భయపడ్డామని, కానీ ఇప్పుడు ఓవైపు చేతి నిండా పడి ఉంటున్నా సమయపాలన పాటిస్తుండడంతో వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నారు ఉద్యోగులు. అలాగే గతంలో అడ్మినిస్ట్రేషన్ ఓరియంటేషన్తో పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు పొలిటికల్ ఓరియంటేషన్తో పాలన సాగిస్తున్నారని అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ల కంటే విపరీతమైన గౌరవంతో పాటు అవసరానికి మించి ఉన్నతాధికారులను నెత్తికి ఎక్కించుకునే తీరును 4వసారి సీఎం అయ్యాక పూర్తిగా మార్చేసుకున్నారట చంద్రబాబు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.